నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ ఎక్స్ప్రెస్ నేను సింధూరా ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ చెన్నూరు మంతని పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన ప్రజా ఆశీర్వాద సభలకు భారీ ఏర్పాట్లు చేసిన గులాబీ శ్రేణులు గద్వాల కాంగ్రెస్ నేతలు కృష్ణా నీళ్ల కోసం ఎప్పుడూ కొట్లాడలేదు మంగళ హారతులతో ఆంధ్రాకు తరలించాలన్న సీఎం కేసీఆర్ వార్షిక మూలధన వ్యయంతో తిరుగులేని తెలంగాణ 192% పెరుగుదలతో దేశంలోనే నంబర్ 1 స్థానం దశ దిశ లేని పాలసీలు ప్రభుత్వంలో అంతులేని అవినీతి ట్రాఫిక్ కరెంట్ ఇన్ఫ్రా సమస్యలతో బెంగళూరు అసెంబ్లీ ఆమోదిత బిల్లులను ఆపడం సరికాదు గవర్నర్లకు హితవు పలికిన సర్వోన్నత న్యాయస్థానం 9 ఏళ్ల బీజేపీ పాలనలో 300% ధరల పెరుగుదల నిత్యావసరాల సహా అన్నింటిలోనూ అదే మోత రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి సంగ్రామానికి రంగం సిద్ధమైంది ఛత్తీస్గఢ్లో తొలి విడతలో 20 స్థానాలకు మిజోరాంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతలను కట్టుదిట్టం చేశారు ఛత్తీస్గఢ్లో 5304 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 40 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది మిజోరాంలోని 40 స్థానాలకు 174 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు 1276 పోలింగ్ కేంద్రాల్లో 8.57 లక్షల మందికి పైగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి సంగ్రామానికి రంగం సిద్ధమైంది ఛత్తీస్గఢ్లో తొలి విడతలో 20 స్థానాలకు మిజోరాంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఛత్తీస్గఢ్లో 5304 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 40 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది మిజోరాంలోని 40 స్థానాలకు 174 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు 1276 పోలింగ్ కేంద్రాల్లో 8.57 లక్షల మందికి పైగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు రాష్ట్ర కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి రేవంత్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా ఇప్పటికే పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి గాంధీ భవన్ను సైతం కార్యకర్తలు ముట్టడించారు తాజాగా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ మద్దతుదారులు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని నిప్పంటించారు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడంటూ మండిపడ్డారు
రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. రేవంత్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా ఇప్పటికే పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. గాంధీ భవన్ ను సైతం కార్యకర్తలు ముట్టడించారు. తాజాగా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ మద్దతుదారులు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి నిప్పంటించారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ 3 ప్రాంతాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. చెన్నూరు, మంతని, పెద్దపల్లి బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించనున్న ముఖ్యమంత్రి మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని కోరనున్నారు. ఇక సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు ప్రజలు భారీగా తరలివస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావటం పక్కా అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు ఏవైనా, సర్వే చేసింది ఎవరైనా అందరిది ఒకటే మాట, వచ్చేది బీఆర్ఎస్. భారీ మెజార్టీతో గెలిచేది బీఆర్ఎస్. ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తేల్చి చెబుతుండగా ఇప్పుడు మరో సర్వే కూడా ఈ విషయాన్ని బలపరుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దాదాపు ఇప్పటి వరకు వెలువడిన సర్వేలన్నీ బీఆర్ఎస్ కే మరోసారి అధికారమని అంచనా వేశాయి. గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా అని మరో 2 సర్వేలు తేల్చాయి. ఏకంగా 69 నుంచి 77 స్థానాలను కైవసం చేసుకుని మూడోసారి కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ప్రతిపక్షాలు సమీప దూరంలో కూడా నిలవకుండా తెలంగాణ ప్రజానీకం మరోసారి సంచలన తీర్పు ఇవ్వనున్నారని పొలిటికల్ గ్రాఫ్ రీసెర్చ్ సర్వే తేల్చగా బీఆర్ఎస్ పక్షాన రాష్ట్రంలో 48% మంది ప్రజానీకం ఉన్నారని మిషన్ చాణక్య సర్వే స్పష్టం చేసింది. నూట 19 నియోజకవర్గాల్లో సర్వే చేసిన పొలిటికల్ గ్రాఫ్ రీసెర్చ్ బృందం సోమవారం తమ నివేదికను విడుదల చేసింది. సెప్టెంబర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలు పలు అంశాలపై ఓటర్ల మనోగతాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత శాతం ఓట్లను కైవసం చేసుకోనున్నారు అనే అంశాలతో పాటు ఏ జిల్లాల్లో ఎన్ని సీట్లు రానున్నాయనేది నివేదికలో స్పష్టం చేశారు. ఈ సర్వేలో బీఆర్ఎస్ కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని స్పష్టమైంది. 119 నియోజకవర్గాల్లో ఏకంగా 40.3% ఓట్లను సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. 2వ స్థానంలో నిలిచే కాంగ్రెస్ కు 31.8% ఓట్లు రానుండగా బీజేపీకి 16.4% ఓట్లు వస్తాయని పేర్కొంది. మజ్లిస్ కు 3.2%, కమ్యూనిస్టులకు 2.1% ఓట్లు రానుండగా ఇతరులకు 4.3% ఓట్లు రానున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించనుందని
సర్వేలో స్పష్టమైంది. బీఆర్ఎస్ ఏకంగా 69 నుంచి 77 స్థానాలను కైవసం చేసుకోనుందని నివేదికలో తెలిపారు. రెండో స్థానంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి 31 నుంచి 39 స్థానాల వరకు రావచ్చని తేల్చారు. బీజేపీ 2 నుంచి 6 స్థానాలకు పరిమితం కానుండగా మజ్లిస్ తన 7 స్థానాలను నిలబెట్టుకోనుందని తేల్చారు. ఈ సర్వేలు పాత జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రానున్నాయనే వివరాలను కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లోనూ తన జోరును కొనసాగించింది. అత్యధికంగా రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఆ పార్టీకి 10 స్థానాలు రానున్నాయి. కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో 9 చొప్పున, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 7 చొప్పున గెలుచుకోనుంది. హైదరాబాద్ జిల్లాలో 7 స్థానాలు మజ్లిస్కు పోగా 6 స్థానాలను గులాబీ పార్టీని కైవసం చేసుకోనుంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్కు బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు రానున్నట్టు సర్వేలో తేలింది. అక్కడ కాంగ్రెస్ 7 చొప్పున స్థానాలను కైవసం చేసుకోనుండగా బీఆర్ఎస్కు నల్గొండలో 5, ఖమ్మంలో 3 స్థానాలు దక్కనున్నాయి. బీజేపీ కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో స్థానంతో పాటు హైదరాబాద్లో 2 స్థానాలను గెలుచుకోనుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ సీఎంగా కేసీఆర్ని కోరుకుంటున్నారని, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఆయనేనని మరో సర్వే తేల్చింది. ప్రఖ్యాత సర్వే సంస్థ మిషన్ చాణక్య తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 56.41% మంది ప్రజలు సీఎంగా కేసీఆర్ ఉండాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అవుతానంటూ రేవంత్ రెడ్డి చేసుకున్న ప్రచారాలు, బీజేపీ చేసిన బీసీ సీఎం ప్రకటన వంటివి కేసీఆర్ కరిష్మా ముందు తేలిపోయాయని పేర్కొంది. బీఆర్ఎస్ కు 48% ఓట్లు పడే అవకాశం ఉందని సునీల్ వీర్ అండ్ టీం అంచనా వేసింది. తాము ఈ ఏడాది జూన్ 3వ తేదీ నుంచి ప్రతి జిల్లాకు అభిప్రాయాలను సేకరించామని సభ్యులు తెలిపారు. ఈసారి 79% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొత్తం పోలయ్యే ఓట్లలో బీఆర్ఎస్ కు 48%, కాంగ్రెస్ కు 31%, బీజేపీకి 10% ఓట్లు రావచ్చని వెల్లడించారు. ఇవి ఎలక్షన్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.